exercise 3B. First Ramanlo first question. Find the following products wherever possible. First bit -1 4 2 5 1 2. ఈ రెండింటికి ఇప్పుడు ప్రొడక్ట్ చేయాలమ్మా. ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ది సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై జరగాలి. ఇక్కడ ఉంది 1 రో, ఇక్కడ 1 కాలం. సో R1 C1 అది చేస్తే -1 into 5 ప్లస్ 4 into 1 ప్లస్ 2 into 2. ఎలా చేసాము? ది సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో. చూడండి -1 into 5 ప్రొడక్ట్ చేసాం. తర్వాత నెక్స్ట్ ప్రొడక్ట్ చేసేటప్పుడు ప్లస్ పెట్టాలి. ప్లస్ 4 into 1 ప్లస్ 2 into 2. సో -1 into 5 అంటే -5 ప్లస్ 4 into 1 అంటే 4 ప్లస్ 2 into 2 అంటే 4. చేస్తే 4 plus 4 8 8 minus 5 3. సో 1 రో 1 కాలం. చూడమ్మా 1 రో 1 కాలం రిమైనింగ్. ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్లో రోస్ 1 మిగిలింది, సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం 1 మిగిలింది కాబట్టి 1/1. సో అదేగా మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, సెకండ్ బిట్ మ్యాట్రిక్స్ 2 1 4 6 minus 2 3. సెకండ్ మ్యాట్రిక్స్ 1 2 1. దీని ఆర్డర్ ఎంతమ్మా? 2/3. సో దీని ఆర్డర్ అంతా 3/1. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబులేనా? పాసిబుల్. ఎలా? ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్ రోస్. సో ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. సో ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, సో కాబట్టి పాసిబుల్. చేయండి. ఇక్కడేముంది? ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్తో సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై జరగాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్. 2 into 1 2 డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి, ఏం పర్లేదు. 2 into 1 2. నెక్స్ట్ మల్టిప్లై చేసేటప్పుడు ప్లస్ పెట్టండి. ప్లస్ 1 into 2 2 ప్లస్ 4 into 1 4. అర్థమైందా? ఫస్ట్ రో ఫస్ట్ కాలం R1 C1 పొజిషను 2 into 1 2 ప్లస్, ఎందుకంటే సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ కరస్పాండింగ్ ఎలిమెంట్ ప్రొడక్ట్ జరిగేటప్పుడు ఏం చేయాలి? సమ్ ప్లస్ పెట్టాలి. 1 into 2 2 ప్లస్ 4 into 1 4. ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం చేద్దాం అంటున్నాయా? లేవు, కాలమ్స్ ఒకటే ఉంది కాబట్టి ఇంక అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటి పొజిషను? సెకండ్ రో ఫస్ట్ కాలం కాబట్టి సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే ఇదేగా పొజిషను R2 C1. సో సెకండ్ రో ఫస్ట్ కాలం పొజిషన్ రాయాలి. ఓకేనా? సో 6 into 1 6 -2 into 2 -4 ప్లస్ 3 into 1 3. అర్థమైందా? ఫస్ట్ రో ఫస్ట్ కాలం పొజిషన్ ఇది R1 C1. సెకండ్ రో ఫస్ట్ కాలం, మరి సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే ఇదేగా కాబట్టి R2 C1. 6 into 1 6 -2 into 2 -4 ప్లస్ 3 into 1 3. సింప్లిఫై చేస్తే 4 plus 2 6 6 plus 2 8. రెండు ప్లస్లను యాడ్ చేసి తర్వాత మైనస్ చేయండి అమ్మా. 6 plus 3 9 9 minus 4 5. సో ఆర్డర్ ఎంతమ్మా? 2/1. సో చూడండి ఫస్ట్ మ్యాట్రిక్స్లో రో 2 ఉంది, సెకండ్ మ్యాట్రిక్స్లో కాలం 1. సో 2/1 సరిపోయిందా? ఫస్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ కాదు. చూడండి అమ్మా, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/2, సెకండ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/2. ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలము సెకండ్ మ్యాట్రిక్స్ రో నెంబర్ ఈక్వల్గా ఉండాలి, ఉందిగా. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అయిన తర్వాత ఏం చేయాలమ్మా? ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై జరగాలి. మరి చేస్తే 3 into 4 12 -2 into 2 -4. ఎలా చేసాం? ఫస్ట్ రో ఫస్ట్ కాలం R1 C1 పొజిషను. నెక్స్ట్ ఏంటమ్మా? R1 C2 పొజిషన్ ఇదేగా. సో ఫస్ట్ రో సెకండ్ కాలం పొజిషన్ ఇది. చేయండి. 3 into -1 -3 -2 into 5 -10. సార్ ఇక్కడ మధ్యలో ప్లస్ రాయట్లేదు సార్. మా ప్లస్ ఇంటూ మైనస్ అయినా మైనసే. సో డైరెక్ట్గా ఇక్కడ మైనస్ రాసేసుకోవచ్చు, ఏమవుదు. 1 into 4 4 ప్లస్ 6 into 2 12. అంటే సెకండ్ రో ఫస్ట్ కాలం పొజిషన్ ఇది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 1 into -1 -1 ప్లస్ 6 5 30. సో అర్థమైందా?
ఇది ఎలా వచ్చింది, ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేస్తే వచ్చింది. ఇది ఎలా వచ్చింది, ఫస్ట్ రో సెకండ్ కాలం పొజిషను. ఇదేంటి, సెకండ్ రో ఫస్ట్ కాలం, ఇది సెకండ్ రో సెకండ్ కాలం. 12 - 4 8 -3 -10 -13 16 +29. ఎందుకంటే +30 -1 అంటే +29. ఆర్డర్ ఎంతమ్మా, 2/2. చూడమ్మా రిజల్టెంట్ 2/2. ఓకేనా, రిజల్టెంట్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 2/2. సో అది ఓకే. ఫోర్త్ బిట్ మ్యాట్రిక్స్ 2 2 1 1 0 2 2 1 2. ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్. సెకండ్ మ్యాట్రిక్స్ ఏంటి, -2 -3 4 2 2 -3 1 2 -2. సో ఇప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ రోస్ ఈక్వల్గా ఉండాలన్నాను. ఉన్నాయిగా, ఈక్వల్గా ఉన్నాయా, ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలం సెకండ్ మ్యాట్రిక్స్ రో. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్. మల్టిప్లై చేద్దామా. సో ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ది సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్. R1 C1 పొజిషన్ ఉండమ్మా, ఇది R1. సో ఇక్కడ మ్యాట్రిక్స్లో రోస్, ఫస్ట్ మ్యాట్రిక్స్లో రోసు సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్ మల్టిప్లై జరగాలి. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ రోసు సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్. సో 2 × -2 -4 2 × 2 +4 +1 × 1 1. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది పొజిషను. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 2 × -3 -6 +2 × 2 4 1 × 2 2. ఫస్ట్ రో సెకండ్ కాలం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం 2 × 4 8 2 × -3 అంటే -6. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ -6 +1 × -2 అంటే -2. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతో చేస్తున్నాం. సెకండ్ రో ఫస్ట్ కాలం 1 × -2 -2 +0 × 2 0 +2 × 1 2. సెకండ్ రో సెకండ్ కాలం 1 × -3 -3 +0 × 2 0 +2 × 2 4. సెకండ్ రో థర్డ్ కాలం 1 × 4 4 0 × -3 0 2 × -2 -4. థర్డ్ రో ఫస్ట్ కాలం 2 × -2 -4 +1 × 2 2 +2 × 1 2. థర్డ్ రో సెకండ్ కాలం 2 × -3 -6 +1 × 2 2 +2 × 2 4. థర్డ్ రో థర్డ్ కాలం 2 × 4 8 1 × -3 -3 2 × -2 -4. అది సింప్లిఫై చేస్తే +4 -4 క్యాన్సిల్ 1 -6 +6 0 8 -8 ఎందుకంటే -6 -2 అంటే -8 8 -8 0 +2 -2 క్యాన్సిల్ 0 4 -3 1 +4 -4 క్యాన్సిల్ 0 +4 -4 0 -6 +6 0 8 -7 1. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ 1 0 0 0 1 0 0 0 1. ఆర్డర్ ఎంతమ్మా 3/3 I 3/3. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. 1లో ఫిఫ్త్ బిట్ ఫస్ట్ మ్యాట్రిక్స్ 3 4 9 0 -1 5 2 6 12. సెకండ్ మ్యాట్రిక్స్ 13 -2 0 0 4 1. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ రాయండి, సెకండ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ రాయండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ అంతా 3/3, సెకండ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ అంతా 2/3. ఇప్పుడు మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలనే కండిషన్ ఏంటమ్మా, ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. మరి ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలము సెకండ్ మ్యాట్రిక్స్ రో ఈక్వలా, లేదు. కాబట్టి ఏ రాస్తారమ్మా, ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎంత నెంబరు 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. ఎంతమ్మా నెంబరు 2. ఫస్ట్ మ్యాట్రిక్స్లో కాలం నెంబర్ ఎంత 3, సెకండ్ మ్యాట్రిక్స్ రో ఎంత 2, రెండు ఈక్వల్ కాదు కాబట్టి 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. దేర్ ఫోర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 1లో 6 మ్యాట్రిక్స్ 1 - 2 1
సెకండ్ మ్యాట్రిక్స్ 2 1 4 6 minus 2 3. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/1, సెకండ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/3. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ జరగాలి కండిషన్ ఏంటమ్మా, ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలం ఎంత 1, సెకండ్ మ్యాట్రిక్స్ రో ఎంత 2, మరి ఇవి రెండు ఈక్వలా, సో నాట్ ఈక్వల్, కాబట్టి నాట్ పాసిబుల్. రైట్ స్టెప్, ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎంత 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్ ఎంత 2. దేర్ఫోర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. 1లో 7th బిట్ మ్యాట్రిక్స్ 1 -1 -1 1 1 1 1 1. ఓకే, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ అంతా 2/2, సెకండ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/2. ఒకసారి చూడండి, ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. సో ఈక్వల్ అయిందిగా. ఆ తర్వాత మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్. ఏంటి, R1 C1 ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై జరగాలి. కాబట్టి R1 C1 R1 C2 R2 C1 R2 C2. మరి చేద్దామా, చేస్తే 1 × 1 1 ప్లస్ -1 × 1 -1 1 × 1 1 ప్లస్ -1 × 1 -1 -1 × 1. ఎలా చేస్తామమ్మా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేస్తే ఇది, ఫస్ట్ రో సెకండ్ కాలం ఇది పొజిషన్. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం -1 × 1 -1 ప్లస్ 1 × 1 1. సెకండ్ రో సెకండ్ కాలం -1 × 1 -1 ప్లస్ 1 × 1 1. ఏమా +1 -1 క్యాన్సల్ అయితే 0నేగా, +1 -1 0, +1 -1 0, +1 -1 0. సో ఆన్సర్ 0 2/2. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. 8th బిట్ అమ్మా, అంటే ఫస్ట్ క్వశ్చన్లో లాస్ట్ బిట్. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/3, సెకండ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/3. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ జరగాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇజ్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్. సో ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్. మరి పాసిబుల్ అయితే ఏం చేయాలి, ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై జరగాలి. మరి చేద్దామా, ఏంటి, 0 × A² 0, C × AB ABC, -B × AC -ABC. సో R1 C1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేస్తే ఇది పొజిషను. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 0 × AB 0, C × B² B² C ఆర్ CB², ఎలాగైనా పర్వాలేదు. -B × BC -B² C, ఇదే కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ B × B B² C. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం పొజిషన్ ఇదేగా, 0 × AC 0, C × BC BC², C × BC BC² -B × C² -BC². నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం -C × A² -A² C, 0 × AB 0, A × AC A² C, -C × AB -ABC ప్లస్ 0 × B² 0 ప్లస్ A × BC ABC. సెకండ్ రో థర్డ్ కాలం -C × AC -AC² ప్లస్ 0 × BC 0 ప్లస్ A × C² AC². థర్డ్ రో ఫస్ట్ కాలం B × A² A² B ఆర్ BA² ఎలాగైనా పర్వాలేదు, -A × AB -A² B ప్లస్ 0 × AC 0, -B × AB AB² -A × B² -AB² ప్లస్ 0 × BC 0, -B × AC ABC -A × BC -ABC 0 × C² 0. చూడండి అమ్మా, ఈ మ్యాట్రిక్స్లో క్యాన్సిల్ అయిపోయి చివరికి ఏమి మిగులుతుంది, 0 0 0 0 0 0 0 0 0. సో నల్ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/3. ప్లస్ ABC -ABC క్యాన్సిల్, ప్లస్ B² C -B² C క్యాన్సిల్, ప్లస్ BC² -B², ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో ఆల్ ఓవర్ క్యాన్సిల్ అయిపోయి సో 0 0 0 0 0 0 0 0 0. సో నల్ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/3 మిగిలింది. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ క్వశ్చన్, ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 1 - 2 3 -4 2 5 and B is equal to 2 3 4 5 2 1,
డూ ఏబి బిఏ ఎగ్జిస్ట్, ఇఫ్ దే ఎగ్జిస్ట్ ఫైండ్ దమ్, డూ ఏ అండ్ బి కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఏబి బిఏ ఎగ్జిస్ట్ అయితే కనుక్కోమంటున్నాడు. ఏబి బిఏ కమ్యూట్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ బిఏ అవుతుందా అని అడుగుతున్నాడు. మరి చూద్దామా. సో ఫస్ట్ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 3 -4 2 5 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 3 4 5 2 1. ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంతమ్మా 2/3, బి మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/2. ఏ ఆర్డర్ అంతా 2/3 ఇంటూ బి ఆర్డర్ అంతా 3/2. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోసేగా ఈక్వల్గా, కాబట్టి ఏబి ఎగ్జిస్ట్ అని రాసి ఇప్పుడు ఏబి కనుక్కోండి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత 1 - 2 3 -4 2 5 ఇంటూ బి అంటే ఎంత 2 3 4 5 2 1. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం, ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై చేస్తాం. చెయ్యండి. 1 × 2 2 -2 × 4 -8 +3 × 2 6. ఫస్ట్ రో సెకండ్ కాలం 1 × 3 3 -2 × 5 -10 +3 × 1 3. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం -8 +2 4s are 8 5 2s are 10 -12 సెకండ్ రో సెకండ్ కాలం -4 × 3 -12 +2 × 5 10 +5 × 1 5. చేస్తే ఎంత వచ్చిందమ్మా +8 -8 0. ఎలా 2 + 6 అంటే 8 8 - 8 0. 3 + 3 6 -10 + 6 అంటే -4 +8 - 8 క్యాన్సిల్ 10. 15 - 12 అంటే 3. ఆర్డర్ ఎంతమ్మా 2/2. ఇది ఏబి మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ బిఏ చేయాలంటే ఫస్ట్ బి మ్యాట్రిక్స్ రాయాలమ్మా. బి మ్యాట్రిక్స్ ఆర్డర్ అంతా 3/2, ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/3. ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలము సెకండ్ మ్యాట్రిక్స్ రో ఈక్వల్గా ఉండాలి. మరి ఈక్వల్గా ఉందిగా, కాబట్టి బిఏ కూడా ఎగ్జిస్టే. సో బిఏ ఎగ్జిస్ట్ ఎలా, ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. సో బిఏ ఎగ్జిస్ట్. మరి బిఏ ఎగ్జిస్ట్ అయితే ఏం చేస్తారు, బిఏ కనుక్కోవాలి. సో ఫస్ట్ రాసుకోవాలి, బి మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఎంత 2 3 4 5 2 1 ఇంటూ ఏ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ అంతా 1 - 2 3 -4 2 5. ఇప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై జరగాలి. మరి చేద్దామా. చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం 2 × 1 2 3 × -4 -12. ఫస్ట్ రో సెకండ్ కాలం 2 × -2 -4 3 × 2 6. 2 × 3 అంటే ఫస్ట్ రో థర్డ్ కాలం 2 × 3 6 3 × 5 15. సెకండ్ రో ఫస్ట్ కాలం 4 × 1 4 5 × -4 -20. సెకండ్ రో సెకండ్ కాలం 4 × -2 -8 +5 × 2 10. సెకండ్ రో థర్డ్ కాలం 4 3s are 12 5 5s are +25. థర్డ్ రో ఫస్ట్ కాలం 2 × 1 2 1 × -4 -4. థర్డ్ రో సెకండ్ కాలం 2 × -2 -4 +1 × 2 2. థర్డ్ రో థర్డ్ కాలం 2 3s are 6 1 × 5 5. చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా -12 + 2 అంటే -10. 6 - 4 అంటే 2. 15 + 6 అంటే 21. -20 + 4 అంటే -16. -8 + 10 అంటే +2. +12 + 25 అంటే +37. 2 - 4 అంటే -2. -4 + 2 అంటే -2. 6 + 5 అంటే 11. సో ఆర్డర్ అంతా 3/3. సో ఏబి ఎంత వచ్చిందమ్మా ఆర్డర్ 2/2 వచ్చింది. బిఏ ఎంత వచ్చిందమ్మా ఆర్డర్ 3/3. మరి ఇవి రెండు ఈక్వలా కాదు. ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ.
సో ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ. దేర్ ఫోర్ ఇక్కడ రాయాలి, ఏ రాయాలి, డూ దిస్ రాయండి అమ్మా. ఏ అండ్ బి ఈజ్ నాట్, అంతే కదా, ఏబి బిఏ నాట్ ఈక్వల్ వచ్చింది కాబట్టి ఏ అండ్ బి ఈజ్ నాట్ కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు multiplication. So A and B is not commute with respect to multiplication. First Roman law, third question. Find A square where A equal to 4 2 minus 1 1. But start chadama. So given A is equal to 4 2 minus 1 1. A square కనుక్కోవాలంట. A square అంటే A into A. A and అంతమ్మా సబ్స్టిట్యూషన్ మ్యాట్రిక్స్ 4 2 minus 1 1 ఇంటూ మళ్ళీ ఏముందిగా చేస్తే 4 2 minus 1 1. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్గా 2/2 2/2. ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలం 2, సెకండ్ మ్యాట్రిక్స్ రో 2. సో మల్టిప్లికేషన్ పాసిబుల్. ఆ తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై జరగాలి. చేయండి అమ్మా. 4 × 4 16, 2 × -1 -2. ఫస్ట్ రో సెకండ్ కాలం 4 × 2 8 + 2 × 1 2. Second row first column -1 × 4 -4, 1 × -1 -1. Second row second column -1 × 2 -2, 1 × 1 1. So 16 - 2 అంటే ఎంతమ్మా 14, 8 + 2 10, -5 -1. ఆర్డర్ అంతా 2/2. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. చూడండి, ఇఫ్ A = I0 0 I ఫైండ్ A స్క్వేర్. సో ఫస్ట్ గివెన్ రాయండమ్మా. గివెన్ A is equal to I0 0 I ఫైండ్ A స్క్వేర్ అన్నాడు. సో A స్క్వేర్ ఈక్వల్ టు A ఇంటూ A. సో A అంటే ఎంతమ్మా మ్యాట్రిక్స్ I0 0 I ఇంటూ A అంటే ఎంత I0 0 I. మల్టిప్లై చేస్తే ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై జరగాలి. సో I ఇంటూ I స్క్వేర్, 0 × 0 0. ఫస్ట్ రో సెకండ్ కాలం I ఇంటూ 0 0 ప్లస్ 0 × I 0. తర్వాత నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 0 × I 0 ప్లస్ I ఇంటూ 0 0. సెకండ్ రో సెకండ్ కాలం 0 × 0 0 ప్లస్ I ఇంటూ I స్క్వేర్. ఓకే, సిన్స్ మార్జిన్ రాయండమ్మా. I స్క్వేర్ వాల్యూ వీ నో దట్ -1. ఇది సెకండ్ ఇయర్లో కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్లో వస్తుంది. సో I స్క్వేర్ అంతా -1. సో సబ్స్టిట్యూషన్ చేస్తే I స్క్వేర్ అంతా -1 ప్లస్ 0 కాబట్టి -1. 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 0 0 0. I స్క్వేర్ అంటే -1. సో -1. సో మైనస్ కామన్ ఇస్తే 1 0 0 1. సో ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా -I. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. చూడండి, ఫస్ట్ రోమన్లో 5th క్వశ్చన్. ఇఫ్ A = I0 0 I మ్యాట్రిక్స్, B is equal to 0 -1 1 0 matrix and C is equal to 0 I 0 and I is the unit matrix of order 2, then show that ఫస్ట్ బిట్ A స్క్వేర్ ఈక్వల్ టు B స్క్వేర్ ఈక్వల్ టు C స్క్వేర్ ఈక్వల్ టు -I అని నిరూపించాలి. అలాగే సెకండ్ బిట్ AB ఈక్వల్ టు -BI ఈక్వల్ టు -C అని నిరూపించాలి. గివెన్ A is equal to మ్యాట్రిక్స్, B is equal to మ్యాట్రిక్స్, C is equal to ఇచ్చిన మ్యాట్రిక్స్, C is equal to matrix and I is equal to 1 0 0 1. సో ఆర్డర్ 2 మ్యాట్రిక్స్ అమ్మ ఇది. A స్క్వేర్ కనుక్కుందామమ్మా. A స్క్వేర్ అంటే A ఇంటూ A. A స్క్వేర్ అంటే A ఇంటూ ఏనేగా. A అంటే మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూషన్ చేయనమ్మా. I0 0 I ఇంటూ I0 0 I. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లై జరగాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలం సెకండ్ మ్యాట్రిక్స్ రో ఈక్వలేగా. నెక్స్ట్ ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై చేయండి. చేస్తే I ఇంటూ I స్క్వేర్ ప్లస్ 0 × 0 0. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం I ఇంటూ 0 0, 0 ఇంటూ -I -0. సెకండ్ రో ఫస్ట్ కాలం 0 × I 0
మైనస్ ఐ ఇంటూ జీరో మైనస్ జీరో ఆర్ జీరో ప్లస్ జీరో యాడ్ రాసినా పర్వాలేదమ్మా. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 0 ఇంటూ 0 0 మైనస్ టు మైనస్ ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్. సో ఐ స్క్వేర్ వాల్యూ వీ నో దట్ ఎంత -1. సో -1 ప్లస్ 0 అంటే -1, 0 మైనస్ 0 అంటే 0, 0 మైనస్ 0 అంటే 0, 0 ప్లస్ ఐ స్క్వేర్ అంటే -1. సో మైనస్ కామన్ అమ్మ చేస్తే 1 0 0 1 మైనస్ ఇది ఎలా ఉంది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2గా కాబట్టి -i. సో ఏ స్క్వేర్ చేస్తే ఎంత వచ్చిందమ్మా -i. అలాగే నెక్స్ట్ సో బి స్క్వేర్డ్ అంతా బి ఇంటూ బి. సో బి అంటే సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా ఎంత 0 -1 1 0 మ్యాట్రిక్స్. అలాగే మళ్ళీ బిఏగా మల్టిప్లై చేయాల్సింది 0 -1 1 0. సో బి ఇంటూ బి మ్యాట్రిక్స్ రాసాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై జరగాలి. చేస్తే 0 ఇంటూ 0 0 -1 ఇంటూ 1 -1. ఫస్ట్ రో సెకండ్ కాలం 0 ఇంటూ -1 0 -1 ఇంటూ 0 -0. సెకండ్ రో ఫస్ట్ కాలం 1 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 1 0. సెకండ్ రో సెకండ్ కాలం 1 ఇంటూ -1 -1 ప్లస్ 0 ఇంటూ 0 0. చేస్తే -1 0 0 -1. సో మైనస్ కామన్ ఇస్తే 1 0 0 1. సో ఎంతమ్మా -i. నెక్స్ట్ సి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అంటే సి ఇంటూ సి, సి ఇంటూ సినేగా సి అంటే ఎంత 0i 0 ఇంటూ సి అంటే 0i 0. సో సి మ్యాట్రిక్స్ ఇంటూ సి మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూషన్ చేసామమ్మా. ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై చేయాలి. చేస్తే 0 ఇంటూ 0 0 ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 0 ఇంటూ ఐ 0 ప్లస్ ఐ ఇంటూ 0 0. సెకండ్ రో ఫస్ట్ కాలం ఐ ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ ఐ 0. సెకండ్ రో సెకండ్ కాలం ఐ ఇంటూ ఐ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ 0 0. చేస్తే ఐ స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా -1 0 0 ఐ స్క్వేర్ ఎంత -1. సో మైనస్ కామన్ తీస్తే 1 0 0 1. సో ఈజ్ ఈక్వల్ టు -i. ఇప్పుడు గమనించండి అమ్మా, దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఈక్వల్ టు -iగా. ఇదేగా వాటి నిరూపించ మన ఫస్ట్ బిట్. సో ఫస్ట్ ఏబి కనుక్కోవాలమ్మా. ఏబి ఏ అంటే ఏ మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూషన్ చేయండి I 0 0 -i ఇంటూ బి మ్యాట్రిక్స్ ఎంత 0 -1 1 0. ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై జరగండి. చేస్తే I ఇంటూ 0 0 0 ఇంటూ 1 0 I ఇంటూ -1 -i ప్లస్ 0 ఇంటూ 0 0. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 0 ఇంటూ 0 0 -i ఇంటూ 1 -i. సెకండ్ రో సెకండ్ కాలం 0 ఇంటూ -1 0 -i ఇంటూ 0 0 -0 ఆర్ ప్లస్ 0 ఏది రాస్తే ఏమవుదమ్మా 0 ప్లస్ 0 అంటే 0 -i 0 మైనస్ కామంది 0 I 0. సో మైనస్ ఇదేంటమ్మా 0i 0 అంటే సిఏగా కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా -c. -ba మైనస్ బి అంటే ఎంత 0 -1 1 0 ఇంటూ ఏ అంటే ఎంత I 0 0 -i. మైనస్ బి అంటే బి మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూషన్ చేశాను, ఏ అంటే ఏ మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూషన్ చేశానమ్మా. మైనస్ ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో మల్టిప్లై జరగాలి. చూడండి 0 ఇంటూ I 0 -1 ఇంటూ 0 -0 0 ఇంటూ 0 0 -1 ఇంటూ -i అంటే +i మైనస్ ప్లస్ 1 ఇంటూ I. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 1 ఇంటూ I 0 ఇంటూ 0 0. సెకండ్ రో సెకండ్ కాలం 1 ఇంటూ 0 0 మైనస్ 0 ఇంటూ I -0 మైనస్ 0 -0 0 I ప్లస్ 0 I ప్లస్ 0 I 0 -0 0 మైనస్ ఇదేంటమ్మా మ్యాట్రిక్స్ సిఏగా. సో సి. దేర్ ఫోర్ ఏబి అన్న -cకి సమానం, -b అన్న -cకి ఈక్వల్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా ఏబి ఈక్వల్ టు
మైనస్ బిఏ ఈక్వల్ టు మైనస్ సి. ఇదేగా నిరూపించమని సెకండ్ బిట్టు. ఓకేనా? ఒకసారి